హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ ముందుకి చాలా మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి. సో మన తిరుపతిలో అయితే ఇక్కడ ఫిష్ ఎగ్జిబిషన్ అయితే పెట్టున్నారు. చాలా ఫిషెస్ అయితే ఇక్కడ వెరైటీస్ ఉన్నాయండి. ఇది లొకేషన్ చూసుకున్నట్లయితే బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే డిబిఆర్ హాస్పిటల్ రూట్ అనమాట. దాని పక్కనే ఇదైతే ఎగ్జిబిషన్ పెట్టున్నారు. అందుకని మేమైతే ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిష్ ఎగ్జిబిషన్ ఇంకా లాస్ట్ 2 days ఉండగా మేమైతే వెళ్ళామండి. ఫస్ట్ నుంచి వెళ్ళలేదు. ఈ చుట్టుపక్కల అయితే పార్కింగ్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంతకు ముందు కానీ ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు, అప్పుడు కానీ వచ్చాము. కానీ ఫస్ట్ టైం అయితే ఈ విధంగా అయితే ఫిష్ ఎగ్జిబిషన్ పెట్టున్నారండి. ఫస్ట్ అయితే నేను మా బుడ్డోడి కోసమే వచ్చానండి. సో చేపలు చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు కదా అనేసి నేనైతే ఇంకా మా బాబుని తీసుకొచ్చాను అనమాట. అంతా చాలా బాగుంది. పార్కింగ్ కానీ ఎంట్రీ అంతా చాలా బాగుందనమాట. డెకరేషన్ కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు స్టార్టింగ్లోనే. ఇక్కడంతా చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి మంచిగా ఇలాగా చాలా బాగా అనిపిస్తుందండి. ఈ విధంగా తీసుకెళ్లారంటే వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే కొంచెం బయట తిరిగినట్టు ఫీల్ కానీ ఉంటుంది. సో ఇంకా మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల మేమైతే బయట పిక్స్ అలాగే తీసుకున్నాము. కొన్ని మా బాబుతో అయితే వీడియోస్ అయితే తీసుకున్నామండి. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాడు, అంటే ఆ బొమ్మలు చూసి. అంతా బాగుంది కానీ టికెట్ ప్రైస్ ఎక్కువ అనిపించిందండి. ఈచ్ పర్సన్ 100 రూపీస్ తీసుకున్నారు. 3 years పైన ఉన్న వాళ్ళకి కానీ 100 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇంకా మా బాబుకి అయితే కుక్కలు ఎక్కడ చూసినా కానీ వాటిని తరుముతూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ కానీ ఎక్కువ ఉన్నాయి కుక్కలు. సో దాంట్లో ఒకటి చూసుకొని ఇలాగ తరుముతూ చాలా దూరం అయితే వెళ్ళిపోయాడండి. వీడితే ఫన్నీ అనమాట నాకు అనిపించింది. అంటే వీడి కోసమే అసలు ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్కి రావడం. కానీ వీడైతే ఎలా రియాక్ట్ అయ్యాడో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, కొంచెం మోటివ్గా ఉంటుందన్నమాట. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు అయితే చూడండి మా వాడైతే ఏం చేస్తున్నాడు. అలాగే డాగ్స్ నట్టే తరుముకుంటూ వెళ్తున్నాడండి. ఇంకైతే మేము వెళ్ళిపోవాలని చెప్పి నేను మా అక్క అయితే ఫస్ట్ వెళ్ళిపోయామండి. తర్వాత మా బావ అలాగే మా అమ్మ నాన్న వచ్చారనమాట. ఇంకా మేము ఫస్ట్ అయితే టికెట్ తీసుకొని మా టికెట్స్ మాత్రం మేము తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. టికెట్ కాస్ట్ అయితే 100 రూపీస్ అండి. మీకు చూపిస్తున్నాను కదా టికెట్ కానీ చూడండి, 100 రూపీస్ అనమాట. ఈచ్ పర్సన్ 100 రూపీస్. ఇంకైతే మనము లోపలికి వెళ్ళిపోదాము. సో ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే పెట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్ళాకైతే మీకు మంచి మ్యూజిక్ వేసి అయితే ఈ వీడియో అయితే చూపిస్తానండి. పిల్లల్ని కానీ ఇక్కడ తీసుకొచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఫిషెస్ అనేది లైవ్గా తిరుగుతూ ఉంటాయి కదా. సో దాన్ని అయితే చూసి పిల్లలు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటారు. ఇంకా మావాడైతే ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వలేదు, అప్పుడే ఫుల్ ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఏ విధంగా నడుస్తున్నాడు. ఇంక మావాడైతే ఫిషెస్ బొమ్మలన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడైతే చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కానీ టీవీలోనే చూస్తున్నాను. ఈ విధంగా డైరెక్ట్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా బాబుకి అయితే చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఫిషెస్ చూపిస్తున్నా కానీ దూరంగానే ఉంటున్నాడు, కానీ దగ్గరకు అస్సలు వెళ్ళట్లేదు. చాలా భయపడుతున్నాడు. అసలు వచ్చిందే వీడి కోసం అనమాట. వీడైతే లైవ్లో చూస్తుంటాడు కదా, చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంటాడు అనేసి మేమైతే వీడి కోసమే వచ్చాము ఇంత చార్జ్ చేసి. బట్ వీడైతే వాటిని చూసుకొని భయపడిపోతూ ఉన్నాడు అనమాట స్టార్టింగ్లోనే.
ఇంకైతే లాస్ట్ డేస్ కదా, దానివల్ల అయితే చూడని వాళ్ళు కానీ చాలామంది అయితే వచ్చున్నారు. ఇంకా మేమైతే చాలా వెరైటీస్ ఫిషెస్ అయితే చూసుకుంటూ ముందుకెళ్తున్నాము. చాలా బాగా అనిపించిందండి. నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని వెరైటీస్, ఇన్ని కలర్స్. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అసలుకి. ఇంకా ముందు ముందు అయితే చాలా మంచి ఫిషెస్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. కలర్ కానీ చాలా మంచిగా అనిపించింది.
ఇంకైతే మా బాబు అయితే చూడగా అయితే జస్ట్ ఊరికే అలా టచ్ చేయడానికి కానీ ఇష్టపడతా వచ్చాడనమాట. ఫస్ట్ అయితే భయపడ్డాడు. చిన్న చిన్న ఫిషెస్ అయితే తాకడానికి ట్రై చేశాడు మిర్రర్‌లో నుంచి. ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే అసలు జోలికి కానీ పోలేదు. దూరం దూరం నుంచే ఉంటున్నాడనమాట. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకైతే మేము లోపలికొచ్చేసాక ఇంకా షాక్ అయిపోయాను. నాకు ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. అంటే అవే కానీ ఒక కేవ్ లాగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి అట్లా కేవ్ ఉన్నట్టు గుహలాగా అనిపించింది. ఇక్కడే ఫిషెస్ చాలా వెరైటీస్ పెట్టి ఇంకా అంటే ముందు కంటే ఇంకా వెరైటీస్ పెట్టున్నారు. అలాగే చాలా పెద్ద పెద్ద చేపలు పెట్టున్నారు. అంతా చాలా బాగుందండి. ఫిషెస్ కానీ వెరైటీస్ కానీ కలర్స్ కానీ అంతా బాగుంది. నాకు ఒకటి నచ్చలేదనమాట. ఈ విధంగా ఫిషెస్ పెట్టి కొంచెం అంటే అవి తిరగడానికి ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వలేదు. కొంచెమే ఇచ్చున్నారు. అవి తిరగడానికి కానీ సరిగ్గా స్పేస్ లేక అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి మేమైతే షాక్ అయిపోయాము. చాలా పెద్ద ఫిష్ అండి. మీరు కానీ చూడండి ఎంత పెద్ద ఫిషో. ఈ విధంగా అయితే ముందుకొచ్చేసరికి కొంచెం పెద్ద సైజు ఇలాగా ఫిషెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి కానీ కొంచెం పెద్దవి ఉన్నాయండి. ఒక 3-4 కేజీస్ ఉంటాయి. ఇంక కొంచెం ముందుకు వచ్చేసరికి నేను ఈ ఫిషెస్ చూసి అసలు షాక్ అయిపోయాను. చాలా పెద్దవన్నమాట. నేనైతే చాలా బ్యాగ్కి వెళ్ళి ఇలాగ వీడియో అయితే తీశాను. ఆల్మోస్ట్ 15-20 కేజీస్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి అంతగా తెలియట్లేదు కానీ వీడియోలో, కానీ డైరెక్ట్గా చూసినప్పుడు చాలా పెద్దగా అనిపించాయి. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా అవి చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉండేది అదైతే చాలా పెద్ద ఫిష్. ఆల్మోస్ట్ 30 కేజీస్ ఉంటుందండి. ఒకటేమో కింద ఉంది, ఒకటేమో పైన తిరుగుతూ ఉంది. కానీ వాటికి పెద్దగా స్పేస్ లేదు. అదే మైనస్ అనమాట. అవి తిరగడానికి ఎక్కువ స్పేస్ ఉంటే చాలా బాగుండేది. ఒకే సైడ్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది చాలా పెద్ద ఫిష్ అండి. ఇంకా ఇదే అనమాట అన్నిటికంటే పెద్ద ఫిష్. ఇంకా దాన్ని చూసుకొని మేమైతే ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి ఈ టైప్లోనే కొంచెం వైట్ కలర్ ఉండే. ఇంకా ఇది కానీ చూసుకొని ముందుకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. మా బాబు అయితే అంటే పరిగెత్తడానికి కానీ ఆడుకోవడానికి కానీ చాలా బాగా అనిపించింది. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకైతే అక్కడ నుంచి ముందుకు వచ్చేసాక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక వాటర్లోనే జలకన్యలు ఇలా ఉంటారు కదా, సో గజ ఈతగాళ్ళు ఆ టైప్లోనే ఇక్కడ కొంతమంది ఉన్నారు. దాంట్లో మేమైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వాటర్లోనే ఉండి ఈ విధంగా చేస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. బట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. అంతసేపు వాటర్లో ఉండడం అనేది చాలా కష్టము. పెద్దవాళ్ళు అంటారు కదా కూటి కోసం కోటి విద్యలు. నాకు అదే గుర్తొచ్చిందనమాట. ఈ వాటర్లో ఎగ్జిబిషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అలాగే నైట్ ఎండింగ్ టైం వరకు వీళ్ళు ఇలాగే వాటర్లో ఉండాలంటే ఎంత కష్టమో కదా, ఒకసారి మీరే ఊహించుకోండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము అమ్మ నాన్న అలాగే మేమంతా ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక అక్కడ జలకన్య కానీ ఉందండి. మేము ఫైనల్ డేస్లో వెళ్ళాం కదా, అంటే ఇక్కడ యాక్చువల్గా వచ్చి 4 మెంబర్స్ ఉండాలంట. కానీ మేము వెళ్ళేసరికి 2 మెంబర్సే ఉన్నారు. 2 మెంబర్స్ లేరు. అంటే ఉన్నా కానీ పెట్టలేదో ఏంటో తెలియదు. అంటే క్రౌడ్ ఎక్కువ లేదు కదా, దానివల్ల ఏమన్నా పెట్టలేదో ఏమో తెలియదండి. ఇంకా మేము వెళ్ళేసరికి ఇద్దరే ఉన్నారు కదా, ఇంకా చూసుకొని అయితే మేము బయట వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది జలకన్య అనమాట. వాళ్ళైతే పైకి వెళ్ళి అలాగా ఊపిరి తీసుకొని వస్తున్నారు. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. నాకు చాలా బాధ వేసిందనమాట. ఇంకా ముందుకు వచ్చేసాక చూసుకుంటే అక్కడ జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అవి మేమేం తిరగం కదా అని ఇవి చూసుకొని అయితే మేమైతే వచ్చేసాము. కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇదేనండి మన వీడియో. తిరుపతిలో మంచి వీడియో అయితే తీశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. అలాగే మీరు కానీ ఫిష్ ఎగ్జిబిషన్ చూసారా తిరుపతిలో ఉన్న వాళ్ళు, అది కానీ నాకైతే కామెంట్ చేయండి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది, ఇన్ని రకాల ఫిషెస్ చూసి మీకైతే మైండ్లో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. బట్ ఒక్కటే డిసప్పాయింట్, అవి తిరగడానికి అలా ఫ్రీ స్పేస్ లేదు. అదొకటే నాకు మైనస్ అనిపించింది. రిమైనింగ్ అంతా చాలా బాగుందండి. ఇంకా మేమైతే మొత్తం చూసుకొని ఇంకైతే మేము వచ్చేసాము ఇంటికి.
ఇంకా లాస్ట్లో అయితే మా అక్క వాళ్ళు కానీ ఇలాగైతే అంటే జలకన్యకైతే హాయ్ చెప్తున్నారు. ఇంకా మా వాడైతే ఫుల్ భయపడిపోయాడు వాళ్ళని చూసి అయితే. వాటర్లో చాలా పెద్దగా అనిపిస్తారు కదా, అసలుకి హాయ్ చెప్పమంటే కానీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. చాలా భయపడుతూ ఉన్నాడు. ఇంక మేము ఎందుకులే ఊరికే భయపడ్డాం అని చెప్పి ఇలా వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసరికి చూసారా జెయింట్ వీల్ కొంచెం షాపింగ్ ఉండే, ఇంకా అవైతే మేము షాపింగ్ ఏం చేయకుండా వచ్చేసాము. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.